హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు రవ్వ కేసరి ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అంతా బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ద్రాక్ష, కొద్దిగా దోసపప్పు వేసుకొని అదే ప్యాన్లో నేను 1 కప్ బొంబాయి రవ్వని అయితే వేసుకున్నాను. మనం బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు అయితే మనం ఇలా రవ్వని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వకి 2.5 కప్ వాటర్ అయితే వేసాను. అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్ అయితే ఇలా బాగా వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది రవ్వ. చూడండి, ఇలా బొడగులు వచ్చేంత వరకు అయితే మనం రవ్వను కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ బొంబాయి రవ్వని అయితే తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్స్ షుగర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో మనకి అంతే సాఫ్ట్గా కేసరి అయితే వస్తుంది. చూడండి, మనకి రవ్వ ఇలా కొద్దిగా టైట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేసరి అయితే ఇలా కొద్దిగా టైట్ అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా పైనాపిల్ ఫ్లేవర్ వేసుకుంటే ఈ కేసరి చాలా టేస్టీగా అయితే మనకి ఉంటుంది. అంతేనండి, రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.